ఏడ గమనించండి. ఇది చాలు, ఇది చాలు, అక్కడే ఉండాలి. ఇప్పుడు చూస్తే పేపర్ చూస్తే ఏమనిపిస్తుంది, అసలు మిట్టలనేవాడు చంద్రబాబు నాయుడు సుందర ముఖార విందాన్ని చూసి జగన్మోహన్ రెడ్డి నారా చంద్రబాబు నాయుడు గారి ముఖాన్ని బాడీ షేమింగ్ చేస్తున్నాడు. అందం గురించి, అన్నా చెల్లెల అనుబంధం గురించి ఈయన చెప్పాలా, మనం వినాలా? ఈయన అందంలో అరవింద స్వామి. ఆ అందానికి, ఆ ఫేస్ కట్ కి మనం ఇచ్చే వాల్యూ ఎంతండి? ఇక్కడ చూడండి, ఇది మామూలు ముఖం కాదు. ఏడ గమనించండి. ఇది చాలు, ఇది చాలు, అక్కడే ఉండాలి. ఆ ఫేస్ కట్, ఏమి ఎక్స్ప్రెషన్స్, ఏమి అందం. అసలు మనం ఇలాంటి అందం ఎక్కడైనా చూసామా చెప్పండి? ఇది చూస్తే మీకు ఒకటి గుర్తుకు రావాలి. సొంత బాబాయ్ రాజకీయంగా అడ్డు వస్తున్నాడు అని ఏసేంట్రా అని చెప్పినటువంటి పెదవులు, సొంత చెల్లి నడి రోడ్డు మీద పడిపోయి అన్నయ్య అని పిలిచిన వినని చెవులు, కల్తీ మద్యం దాగి మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నా చూసి చూడని కనులు, ఈ భూమి మీద ఆయన అందాన్ని అభివర్ణించలేని కవులు. ఇంతకన్నా మనం ఏం చెప్పాలి? నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ లో అందం అంటే డైరెక్ట్ గా అడ్రస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ కి వెళ్ళిపోతుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఒకరి గురించి మాట్లాడేటప్పుడు మన ముఖం కూడా ఇంట్లో అన్ని అద్దాలు ఉంటాయి కదా, ఆ అద్దాల్లో చూసుకుంటే అర్థమైపోద్ది.